హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పేరుపిక్ అనే లోన్ యాప్ ద్వారా పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే చిన్న మొత్తంలో అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అంటే రూ. 1000 నుంచి రూ. 5000 వరకు అయితే వీళ్ళు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంకా ఏ అమౌంట్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఆల్రెడీ పే చేసి రీపేమెంట్ చేసినట్లయితే సిబిల్ స్కోర్ బాగున్నట్లయితే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నాకైతే ఇప్పుడు లిమిట్ అనేది రూ. 2000 అయితే చూపిస్తున్నారు కదా. ఇందులో అసలు లోన్ తీసుకోవాలో తీసుకోకూడదు కూడా పూర్తి వివరాలు అయితే ఈ లోన్ అనేది ఎవరికి ఇస్తారో చెప్తాను. స్టూడెంట్స్కి ఇస్తారు, హౌస్ వైఫ్స్, తర్వాత జాబ్ చేసే వాళ్ళకి, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి సిబిల్ స్కోర్ అనేది యావరేజ్గా 550 కన్నా ఎక్కువ ఉంటే చాలు లోన్ అనేది ఈజీగా అయితే ఇస్తారు. ఇందులో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తే చాలు. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ముందుగా చెప్తున్నాను, ఆన్లైన్ ద్వారా మనం లోన్స్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ముందుగా ఎమర్జెన్సీలో పర్పస్లో మాత్రమే ఈ లోన్ వైపు అయితే చూడండి. అంటే ముందుగా బయట ఎక్కడైనా ట్రై చేయండి, బ్యాంక్స్ ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో, ఇంకెక్కడైనా ట్రై చేయండి. మీకు ఎక్కడ దొరకపోతే మీకు తప్పదు అనుకున్నప్పుడు ఈ లోన్ యాప్స్ అయితే మీరు ట్రై చేయండి. ఇందులో లోన్స్ తీసుకోవాలో తీసుకోకూడదు ఇప్పుడు చెప్తాను. వీళ్ళు మనకి లిమిట్ రూ. 2000 అయితే ఇచ్చారు కదా. ఈ రూ. 2000 మనకు రిసీవ్డ్ అయ్యే అమౌంట్, అంటే మన అకౌంట్లో క్రెడిట్ అయ్యేది రూ. 1882. సో రీపేమెంట్ అనేది మంత్కి 2 టైమ్స్ అయితే రీపే చేయాలంట. ఇప్పుడు తీసుకున్నట్లయితే లోను మార్చి 3 తారీఖున రూ. 1259 రీపే చేయాలంట. నెక్స్ట్ డేట్ మళ్ళీ 15 రోజులకి మళ్ళీ రూ. 1259 అయితే రీపే చేయాల్సి వస్తుంది. సో 1 మంత్కి దాదాపుగా 500+ అనేది అమౌంట్ చేయాల్సి వస్తుంది. ఈ లోన్ అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ చేయ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఈ లోన్ అనేది సింపుల్గా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ను మనం ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవాలి. జీమెయిల్ ఐడితో అయితే మనం వాళ్ళకి ఇచ్చేయాలి. తర్వాత మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. అంటే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ పేరు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. సో మన అప్లికేషన్ అనేది వాళ్ళు అండర్ రివ్యూ అనేది చేసుకుంటారు. ఒక 10 మినిట్స్లో అనేది మళ్ళీ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. మళ్ళీ పూర్తిగా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇందులో లోన్ తీసుకోవాలా తీసుకోకూడదా అంటే, నావి లోన్ అప్లికేషన్ అనమాట. ఇది జెన్యూన్గా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకి 5000 నుంచి 2 lakhs వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మంచి యూపీఐ యాప్గా కూడా బాగా వర్క్ చేస్తుంది. అంటే మనం ఏమైనా స్కాన్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. నావీ అప్లికేషన్లో ప్రాసెసింగ్ ఫీజు కానీ జీఎస్టీ కానీ ఏమి కట్ చేయరు. మీకు రూ. 15,000 అమౌంట్ ఇస్తే రూ. 15,000 మీకు క్రెడిట్ అయితే చేస్తారు. ది బెస్ట్ లోన్ యాప్ అనమాట. నెక్స్ట్ నేను క్రెడిట్ బి లోన్ యాప్ గురించి చెప్తాను. క్రెడిట్ బి లోన్ యాప్ అనమాట. ఇది కూడా ది బెస్ట్ లోన్ యాప్ అనమాట. లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా 3000 నుంచి 5 lakhs వరకు అయితే మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు శాలరీ పర్సన్స్ అయితే 5 లక్షల వరకు లోన్ అయితే వస్తుంది. బిజినెస్ పర్సన్స్ అయితే 4 లక్షల వరకు లోన్ ఇస్తారు. సో ఫ్లెక్సీ పర్సనల్ లోన్ కూడా ఇస్తారండి. అంటే జస్ట్ మీ యొక్క శాలరీ అకౌంట్ డీటెయిల్స్తో, మీ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్తో మీకు కొంత అమౌంట్ అనేది ఇస్తారు. ఆ అమౌంట్ అనేది రీపే చేసిన తర్వాత మరలా మీకు అమౌంట్ అనేది వాళ్ళు తిరిగిస్తూ ఉంటారు. అంటే అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా అది బెస్ట్ లోన్ యాప్ అనమాట. దీనిపైన వీడియోస్ అయితే చేశాను. రూ. 1,00,000 వీడియో లోన్ అనేది ఎలా తీసుకోవాలో నేను వీడియో అయితే చేశాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి. దీనికి సంబంధించిన యాప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ముందుగా చెప్తున్నాను, ఇది ఎలాంటి ప్రమోషన్స్ వీడియోస్ కాదండి. మీకు ఎక్కడ డబ్బులు దొరకనప్పుడు ఎమర్జెన్సీలో కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. సో దానికి మీకు సంబంధించిన లోన్ యాప్స్ కోసం ఎదుగుతూ ఉంటారు కదా, వీళ్ళైతే లోన్ ప్రొవైడ్ చేస్తారు. పూర్తి వివరాలు మీరు చెక్ చేసుకుని మీకు నచ్చితేనే లోన్స్ అయితే తీసుకోండి. జెన్యూన్గా అయిన యాప్స్ పైన నేను వీడియోస్ అయితే చేస్తాను. తర్వాత బ్రాంచ్ లోన్ యాప్ ఉంటుంది, రూపీ రీడీ లోన్ యాప్ ఉంటుంది, రింగ్ అనేది యాప్ ఉంటుంది, దాని ట్రూ బ్యాలెన్స్ అని లోన్ యాప్ ఉంటుంది, పేమీ లోన్ యాప్ ఉంటుంది, ఫ్రీయో సంబంధించిన లోన్ యాప్ ఉంటుంది. ఇవన్నీ జెన్యూన్ లోన్ యాప్స్ అనమాట. దీనిపైన వీడియోస్ ఆల్రెడీ చేశాను. మళ్ళీ అనేది నేను వీడియోస్ అయితే చేస్తాను. కావాల్సిన వాళ్ళకి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఈ పే రూపీక్ యాప్ నుంచి అమౌంట్ అనేది ఇస్తారు. బట్ మనం రీపే చేయాల్సిన అమౌంట్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత 5 రోజులకు కానీ, వారానికి కానీ, 15 రోజులకు కానీ లోన్ రీపేమెంట్ చేసే యాప్ జోలికి అయితే మీరు పోవద్దు. సో దీనిలో అయితే లోన్ తీసుకోకపోవడమే బెటరు. ఎందుకంటే మనం పే చేయాల్సిన అమౌంట్ అయితే ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనకు లాసే తప్ప అయితే ఏం లేదు. సో నా సజెషన్ అయితే అది. తర్వాత గుడ్ యాప్స్ పైన నేనైతే లోన్స్ పైన వీడియోస్ అయితే చేశాను. అందులో మీకు రీజనబుల్ అనిపిస్తేనే మీరు లోన్స్కి ట్రై చేయండి. సో ముందుగా చెప్తున్నానండి, ఎమర్జెన్సీ పర్పస్లో కావాల్సిన వాళ్ళు మాత్రమే వీటి జోలికి అయితే పోండి.